ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు జెరెమీ జే సీగల్ రాసిన స్టాక్స్ ఫర్ ద లాంగ్ రన్ అనే అద్భుతమైన పుస్తకంలో దాగి ఉన్న అసలైన డేటాను డీకోడ్ చేయబోతున్నాం. స్టాక్ మార్కెట్ అంటేనే ఒక జూదం అనే అపోహను పటాపంచలు చేస్తూ దీర్ఘకాలంలో స్థిరమైన సంపదను ఎలా సృష్టించవచ్చో ఈ పుస్తకం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. తాబేలు కుందేలును ఓడించిన కథని ఎవ్వరూ పెద్దగా చెప్పరు అని జెరెమీ సీగల్ అంటారు. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినా 100కి 100 పాళ్ళు ఇదే నిజం. రోజూ టీవీలో చూసే అత్యుత్సాహమైన ఫాస్ట్ ట్రేడింగ్ కంటే సైలెంట్గా స్థిరంగా తాబేలుల పెట్టుబడులు పెట్టడమే దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ మీడియా ఈ నిదానమైన విజయాలను పెద్దగా హైలైట్ చెయ్యదు. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 కీలకమైన అంశాలను చూద్దాం. అవేంటంటే రిస్క్ అనే భ్రమ, కాలంతో పాటు తగ్గే అనిశ్చితి, రీఇన్వెస్ట్మెంట్ యొక్క శక్తి, గ్రోత్ ట్రాప్ నుండి రక్షణ, అసలైన S&P 500 మరియు చివరగా ఓపిక మరియు క్రమశిక్షణ. మొదటి విభాగం రిస్క్ అనే భ్రమ. ముందుగా మనం రోజూ చూసే మార్కెట్ న్యూస్ వల్ల వచ్చే టెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. స్వల్పకాలంలో చూస్తే మార్కెట్ నిజంగానే ఒక జూదంలా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో తెలియని టెన్షన్ పెడుతుంది. కానీ అదే మార్కెట్ను దశాబ్దాల కోణంలో చూస్తే మాత్రం అదొక పర్ఫెక్ట్ వెల్త్ క్రియేషన్ ఇంజిన్లా మారిపోతుంది. రెండవ విభాగం కాలంతో పాటు తగ్గే అనిశ్చితి. ఇక్కడ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అదే టైం డైవర్సిఫికేషన్. సాధారణంగా మన జీవితంలో సమయం గడిచే కొద్దీ రిస్క్ పెరుగుతుంది కదా, కానీ స్టాక్ మార్కెట్లో సీన్ రివర్స్. పెట్టుబడి వ్యవధి పెరిగే కొద్దీ నష్టమొచ్చే ఛాన్స్ దానంతట అదే గణనీయంగా పడిపోతుంది. షార్ట్ టర్మ్లో ఉండే ఒడిదుడుకులన్నీ కాలక్రమేణా సర్దుకుంటాయి. ఇది ఊరికే చెబుతున్న మాట కాదు సుమా. 1802 నుండి ఇప్పటిదాకా అంటే ఏకంగా 200 ఏళ్ల డేటాను పరిశీలిస్తే ఎన్ని భయంకరమైన ఆర్థిక సంక్షోభాలు వచ్చినా సరే బాండ్లు, బిల్లులు, ద్రవ్యోల్బణం ఇలా వాటన్నిటికంటే స్టాక్స్ మాత్రమే అత్యంత స్థిరమైన, మెరుగైన రాబడినిచ్చేయని సీగిల్ పరిశోధనలు స్పష్టంగా నిరూపించాయి. మూడవ విభాగం రీఇన్వెస్ట్మెంట్ యొక్క శక్తి. అసలు ఈ సంపదంతా ఎలా వస్తుంది? కేవలం షేర్ ధరలు పెరగడం వల్ల మాత్రమే కాదు. దీని వెనక అసలైన మ్యాజిక్ ఒకటుంది. కంపెనీలు లాభాలు గడించి డివిడెండ్లు ఇస్తాయి కదా, ఆ వచ్చిన డివిడెండ్లతో మళ్లీ అదే కంపెనీ షేర్లు కొన్నప్పుడు అది ఒక పెద్ద మంచుకొండలా మారి కాంపౌండింగ్ ద్వారా సంపదను ఎవ్వరూ ఊహించని రేంజ్లో పెంచుతుంది. స్టాక్ మార్కెట్ సక్సెస్కి అసలైన సీక్రెట్ ఇదే. నాలుగవ విభాగం గ్రౌత్ ట్రాప్ నుండి రక్షణ. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ అండి. 1950 నుండి 2003 వరకు ఉన్న డేటాను చూస్తే అప్పట్లో ఎంతో ఇన్నోవేటివ్గా దూసుకుపోతున్న IBM కంపెనీ కేవలం 2.18% డివిడెండ్ ఇస్తే, అందరూ చాలా బోరింగ్ అనుకున్న పాతకాలపు స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఏకంగా 5.19% డివిడెండ్ ఇచ్చింది. తక్కువ వాల్యుయేషన్, ఎక్కువ డివిడెండ్. ఈ రెండింటి వల్లే టెక్ జాయింట్ IBM కంటే బోరింగ్ స్టాండర్డ్ ఆయిల్ ఎక్కువ సంపదను సృష్టించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐదవ విభాగం అసలైన S&P 500. సాధారణంగా S&P 500 లాంటి ఇండెక్స్లు పాత కంపెనీలను తీసేసి ఎప్పటికప్పుడు కొత్తవాటిని కలుపుతూ అప్డేట్ అవుతుంటాయి. మార్కెట్లో లీడర్స్గా ఉన్నవాటిని మాత్రమే ఉంచాలని ఇలా క్రియేటివ్ డిస్ట్రక్షన్ చేస్తుంటారు. అయితే వాటన్ స్కూల్ పరిశోధకులు జెరెమీ సీగల్, జెరెమీ స్క్వాడ్స్ ఇక్కడే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించారు. అసలు 1957లో ఉన్న ఆ ఒరిజినల్ 500 కంపెనీలను ఏమాత్రం మార్చకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది అనే పాత డేటాను తవ్వితీశారు. ఆ రిజల్ట్స్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. పాతవి అవుట్డేటెడ్ అయిపోతున్నాయి అనుకున్న ఆ 1957 నాటి కంపెనీల పోర్ట్ఫోలియో ఎప్పటికప్పుడు కొత్త కంపెనీలను కలుపుతూ హై గ్రోత్ కోసం అప్డేట్ చేసిన S&P 500 ఇండెక్స్ కంటే ఎక్కువ రాబడినిచ్చింది. అది కూడా చాలా తక్కువ రిస్క్తో. ఎందుకిలా జరుగుతుంది? సింపుల్. కొత్తగా ఇండెక్స్లోకొచ్చే ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీల మీద విపరీతమైన క్రేజ్ ఉంటుంది. భవిష్యత్తులో అవి అద్భుతాలు చేస్తాయని ఊహించుకుని వాస్తవం కంటే చాలా ఎక్కువ ధర పెట్టి వాటిని కొంటారు. పైగా ఇండెక్స్ ఫండ్స్ వల్ల ఆ ధరలు ఇంకా పెరిగిపోతాయి. ఈ ఓవర్ వాల్యుయేషన్ ట్రాప్లో పడటం వల్లే ఆఖరికి రాబడి తగ్గిపోతుంది. ఆరవ విభాగం ఓపిక మరియు క్రమశిక్షణ.
మరి ఈ నాలెడ్జ్ని మనం ప్రాక్టికల్గా ఎలా వాడుకోవాలి? ముందుగా సబ్జెక్ట్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాంపౌండింగ్ లేదా టెక్నికల్ అనాలిసిస్ లాంటి కాంప్లెక్స్ విషయాలను మన మాతృభాషలో ఫినావిరాజ్ లాంటి తెలుగు వనరుల ద్వారా నేర్చుకుంటే చాలా ఈజీగా మైండ్లోకి వెళ్తాయి. భయపడుతూ చూసే స్టేజ్ నుంచి ఒక క్రమశిక్షణతో కూడిన ఇన్వెస్టర్గా మారడానికి ఈ క్లారిటీ చాలా అవసరం. దీర్ఘకాలిక సక్సెస్కి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. రోజుల లెక్కలు వదిలేసి సంవత్సరాల మీద దృష్టి పెట్టాలి. వచ్చే ప్రతి డివిడెండ్ను మళ్లీ ఇన్వెస్ట్ చేయాలి. ప్లానింగ్ కోసం ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్లను వాడుకోవాలి. రోజు వచ్చే మార్కెట్ గోలును పట్టించుకోకుండా షార్ట్ టర్మ్లో వచ్చే ఒడిదొడుకులను చూసి అసలైన రిస్క్ అని భ్రమపడకూడదు. అయినా సరే ట్రేడింగ్ చేయాలనే ఉత్సాహం ఆపుకోలేకపోతే సీగల్ గారు ఒక బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు. మొత్తం పోర్ట్ఫోలియోలో కేవలం 15-20% మాత్రమే ట్రేడింగ్ కోసం వాడండి. మిగతా ప్రధాన పొదుపును మాత్రం ఎలాంటి ప్రయోగాలు చేయకుండా లాంగ్ టర్మ్ కోసం పక్కనబెట్టేయండి. ఇక ముగింపు విషయానికి వస్తే ఈ డేటా అంతా మన కళ్ల ముందే క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ అసలైన సవాల్ ఏమిటంటే రోజు జరిగే ఈ మార్కెట్ గందరగోళాన్ని పూర్తిగా విస్మరించి మన సంపద పెరగడానికి అవసరమైన సమయాన్ని మనం ఇవ్వగలమా? ఈ ఒక్క ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.